హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ట్రో టారెంట్ తెలుగు ఛానల్. నేను మీ చందన. ఈ వారం మనం సింహరాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో టారెంట్ కార్డ్స్ని ఉపయోగించి మనం తెలుసుకుందాం. మీకు గనక నా రీడింగ్స్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మెజిషియన్, Two of Wands, Hanged Man, సింహరాశి వాళ్ళు అసలు వాళ్ళు అన్ని విషయాల్లోనే తెలుసు. అన్ని విషయాలు వాళ్ళకి ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, ఎవరిని ఎలా ఇచ్చేసుకోవాలి అన్ని విషయాలు తెలుసు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కూడా. వాళ్ళు ఏదో విషయం కోసం, ఒక మంచి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ రిజల్ట్స్ ఇంకా రాలేదు. కొంచెం ఫార్ అవే ప్లేసెస్, ఫారెన్స్ నుంచి కూడా వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ కోసం అనేది ఎదురు చూస్తున్నారు. అసలు ఈ సిచ్యువేషన్లో మనం ఎలా చేయాలి, ఏం చేయాలి, డెసిషన్ ఎలా తీయాలని చూస్తున్నారు. లేదు బ్లైండ్గా ముందుకెళ్ళిపోదామా, ఏదైతే అది జరిగిందా అనేది స్టార్ట్ చేద్దామా అన్న ఒక విధమైన ఆలోచనలో కూడా మనం ఉన్నారు. చూద్దాం డిఫరెంట్ సెక్టర్లో అసలు సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉందో. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. సింహరాశి, ఫైనాన్స్, ఓకే, 7 of Pentacles. మనం అనుకున్నట్టే వాళ్ళు వెయిటింగ్ పీరియడ్లో ఉన్నారు. వాళ్ళ యొక్క రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు, కానీ వాళ్ళ యొక్క అనుకున్నంత ఎర్నింగ్స్ అనేది రావట్లేదు. మనం అనుకున్న అంటే అక్కడక్కడ అమౌంట్స్ బ్లాక్ అయిపోయాయి, అవి ఇంకా రావట్లేదు. వాటి కోసం అమౌంట్ విషయంలో అయితే ఇంకా కొంచెం డిప్రెస్డ్గా ఉన్నారు. ఇంకా మనకేమీ చేతికి అనేది అందటం లేదు. అది మన చేతి వరకు రావట్లేదు. ఇంకా క్లియర్గా చెప్పాలనుకుంటే వెయిటింగ్ పీరియడే ఇక్కడ కనిపిస్తుంది. మనం రిలేషన్షిప్స్లో కూడా చూద్దాం. జస్టిస్ కార్డ్. రిలేషన్షిప్స్ విషయంకి మనకు వస్తానంటే మనకి ఏంటి, ఎలాంటి రిలేషన్స్ అనేవి కావాలి, మనం ఒక విధంగా న్యాయంగా మనం ఉన్నామా, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ మనం ఎంత చేసినా సరే అవతల వాళ్ళకి మనకి ఏదైనా వన్ సైడ్ ఏంటంటే వన్ సైడే అంత అయిపోతుంది తప్ప టూ సైడ్స్ అనేది బ్యాలెన్స్ చేయలేకపోతున్నాము. అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటనేది మనకు తెలియట్లేదు. మన పర్సెప్షన్లో మనం కరెక్ట్ అవ్వచ్చు, కానీ మేబీ అవతల వాళ్ళ పర్సెప్షన్లోనే మనం రాంగ్ కూడా అవ్వచ్చు. కాబట్టి రిలేషన్ విషయంలోనే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి నిర్ణయాలు అనేది తీసుకోవడం మీకు మంచిది, అవతల వాళ్ళకు కూడా మంచిది. అలాగే కెరియర్ విషయంలో ఎలా ఉందో కూడా మనం చూద్దాం. 8 of Wands. కెరియర్ విషయంలోనే కమ్యూనికేషన్స్ అనేవి చాలా బాగున్నాయి. వేరే దీని నుంచి త్రూ ఈమెయిల్స్ ద్వారా కానీ, మెయిల్స్ ద్వారా కానీ మీకు ఏమైనా ప్రాజెక్ట్స్, వర్క్స్ ఇవన్నీ అయినట్టు ఒక గుడ్ న్యూస్ అనేది మీరు వినబోతున్నారు. మీకు ఫార్ అవే ప్లేసెస్ నుంచి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. మీరు ఉన్న ప్లేస్లో నుంచి మూమెంట్ కూడా అవుతుంది. మేబీ మీకు ట్రాన్స్ఫర్స్ అవ్వచ్చు. అది కూడా నార్మల్గా ఇది కాదు, మీరు ఇష్టపడి వెళ్ళాలనుకునే ప్రాంతాల్లోకి మీరు వెళ్తారు. దీనివల్ల ఏంటంటే మీ యొక్క ఎర్నింగ్స్ అనేవి కూడా మీకు ఇంకా బాగా పెరుగుతాయి. లాస్ట్ ఫైనల్గా మనం హెల్త్ ఎలాగ ఉన్నదో అనేది కూడా చూద్దాం. 2 of Pentacles వచ్చింది. ఇక్కడ హెల్త్ విషయంలో ఏంటంటే ఎక్కువగా మనకు మనీ ఖర్చు అవ్వడానికి అవకాశం అనేది ఉంది. హెల్త్ ఏంటంటే మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు, బాగా చూసుకోవట్లేదు. దానివల్ల మీకు హెల్త్ ఒకేలే బాగానే ఉందిలే, ఐఎమ్ ఒకేలే అనేసుకుంటున్నారు. కానీ ఈ వింటర్ సీజన్లోని హెల్త్ చిన్న ఇష్యూస్ కూడా మనం ఎక్కువగా కేర్ తీసుకోవాలి. జలుబు, దగ్గు కూడా నెగ్లెక్ట్ చేయడానికి లేదు. కాబట్టి మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాటి కోసం సరైన మెడికేషన్ అనేది తీసుకుంటే బాగుంటుంది. అలాగే నెక్స్ట్ మనం ఏంటంటే నక్షత్రాల వారిగా కూడా వీళ్ళకి ఎలా ఉందో అనేది చూద్దాం. ఫస్ట్ మకాకు ఎలా ఉందో చూద్దాం. ఓకే, 4 of Swords. వీళ్ళు బాగా డిప్రెషన్గా ఉన్నారు. వీళ్ళకి ఎక్కువగా ప్రాబ్లమాటిక్గా కూడా కనబడుతుంది. 4 సమస్యలు ఉంటే ఒక సమస్య మాత్రమే సాల్వ్ అవ్వచ్చు. మిగతా 3 సమస్యలు ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎలా రిజాల్వ్ చేసుకోవాలి అని చెప్పేసి ఆలోచించుకుంటున్నారు. రాత్రుల సమయంలో కూడా నిద్ర కూడా పోవట్లేదు. నెక్స్ట్ పూర్వ పాల్గొనే వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. టెంపరెన్స్ కార్డ్ వచ్చింది. వీళ్ళు చాలా స్టేబుల్గా ఉన్నారు. ఏ విషయం కోసం కూడా కంగారు పడట్లేదు, ఇది అవ్వట్లేదు. మనం సేఫ్ సైడ్లోనే ఉన్నాము. అవతల వాళ్ళు మనల్ని ఎలాగన్నా ఏ విషయంలో మనల్ని ఇచ్చేసినా సరే మనం ఇది అవ్వకూడదు, మన బ్యాలెన్స్ని మనం పోగొట్టుకోకూడదు అని దీంతోనే ఉన్నారు. మీరు అదే ఫాలో చేయండి. ఈ వీక్ అంతా మీకు బాగానే ఉంటుంది. ఉత్తర పాల్గొనే వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం.
ఏ హై ప్రీస్టెస్ ఉత్తర పాల్గొనే వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూషన్ ఫాలో అవ్వండి. ఇన్స్టిట్యూషన్ ఫాలో అవుతే అదే మీకు మంచి గైడెన్సెస్ ఇస్తుంది. దేనికోసం మీరు దిగులు చెందొద్దు. వస్తాయి చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ అవి ఇవి, కానీ అవి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. మీరు మంచిగా ఆలోచించి మంచి నిర్ణయాలే తీసుకోండి. లేకపోతే మీకు ఏ డెసిషన్ గుడ్ ఆర్ బ్యాడ్ దేనికి నాకు డిఫరెన్స్ తెలియట్లేదు అనుకుంటే ఈ 1 వీక్ స్కిప్ చేసి ఆ తర్వాత ఏం చేద్దాం అనేది కూడా మనం ఆలోచిద్దాం. యాక్చువల్గా ఇదంతా కూడా సింహరాశి వాళ్ళకి కూడా మిక్స్డ్ రిజల్ట్సే కనిపిస్తుంది. ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ కనిపిస్తుంది ఏ విషయంలో అయినా సరే, కానీ మీకు సూన్ గుడ్ రిజల్ట్స్ అనేవి కూడా వస్తాయి. మీకు కనుక నా రీడింగ్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీ యొక్క కామెంట్స్ని కూడా నా కామెంట్స్ బాక్స్లో తెలియజేయగలరు. బీ హ్యాపీ, స్టే హెల్తీ, బాయ్.